హిప్నటిజం అంటే ఏమిటి? దీనిని ఎవరు కల్పించారు? ఎలా పనిచేస్తుంది? ఎందుకు ఉపయోగిస్తారు? హిప్నాటిజం అంటే సమ్మోహనపరిచే విద్య. ఇంగ్లాండ్ దేశపు డాక్టర్ జేమ్స్ బ్రైట్ దీనికి శాస్త్రీయ స్థాయిని కల్పించాడు. మాటల ద్వారా, కంఠస్వరం ద్వారా ఎదుటివారి మనస్సుపై ప్రభావాన్ని కలుగజేసి వారి మనస్సులపైన, శరీరంపైన వారికి ఆధీనం తప్పింపజేయడమే హిప్నాటిజం అంటే. అలా ఆధీనం తప్పిన వ్యక్తులు నిద్రావస్థలోకి వెళ్ళి తమకు తెలియకుండానే హిప్నాటిస్ట్ ఏం చేయమంటే అది చేస్తారు. హిప్నాటిజం ద్వారా వ్యాధులను నయం చేసే పద్ధతిని జర్మన్ దేశస్థుడైన ఫెడరిక్ ఆంటోన్ మెస్మర్ కనిపెట్టాడు. దీన్నే మెస్మరిజం అంటారు. శారీరక, మానసిక వ్యాధులను నయం చేయడానికి హిప్నోథెరపీ ఎక్కువగా వాడుకలో వచ్చింది. డాక్టర్ ఎన్ డైలే అనే ఆంగ్ల వైద్యుడు భారతదేశంలో హిప్నాటిజం వ్యాప్తికి కృషి చేశాడు. ఆయన 19వ శతాబ్దంలో మత్తుమందు ఇచ్చి ఆపరేషన్ చేసే విధానం కనిపెట్టిన సమయంలో రోగులను హిప్నటైజ్ చేసి వారికి ఏమాత్రం నొప్పి లేని విధంగా శస్త్రచికిత్సలు అంటే ఆపరేషన్లు చేసేవాడు. ఆపరేషన్ పూర్తయిన తర్వాత రోగులను ప్రశ్నించగా వారు తమకు ఏ నొప్పి కలగలేదని చెప్పారట. పద్ధతిలో డాక్టర్ ఎన్ డైలే ఆ కాలంలో ప్రపంచవ్యాప్తంగా 300 ఆపరేషన్లు నొప్పి తెలియకుండా చేసి సంచలనం సృష్టించాడు. హిప్నాటిస్ట్ నేరాలు చేయాలనుకుంటే వశీకరణకు లోబడిన వారిని దీర్ఘ సుషుప్తిలోకి తీసుకుపోయి తన ఇష్టం వచ్చినట్లు చేయించగలడు. అందుకే బ్రిటిష్ ప్రభుత్వం 1957లో హిప్నాటిజం చట్టం రూపొందించింది. దీని ప్రకారం శాస్త్రీయ ప్రయోజనాల కోసమో లేక రోగులకు వైద్యం చేయడానికో తప్ప హిప్నటిజాన్ని వాడకూడదు. ప్రస్తుతం అనేక మంది హిప్నటిజాన్ని వృత్తిగా స్వీకరించి అనేక మ్యాజిక్లు చేసి ప్రేక్షకులకు వినోదం అందిస్తున్నారు. ఇది హిప్నాటిజం అంటే. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.